చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంతమందితో చేశారు కాబట్టి హీరోల పేర్లు చెప్తాను. ఒక మంచి క్వాలిటీ వాళ్ళ నచ్చింది మీరు చూసిందంటే అది చెప్పండి చాలు. Okay. చిరంజీవి గారు అంటే ఏం చెప్తారు? మంచి ఏమంటారు, ఇప్పటికీ ఆయన ఇంకా కష్టపడాలని ఒక గొప్ప వ్యక్తి, 10 మందికి ఆదర్శం. ఓకే. బాలకృష్ణ గారు. ఇది స్ట్రేట్ ఫార్వర్డ్. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నారు అనుకుంటా స్ట్రేట్ మీరు. ఫార్వర్డ్. ఆయనతో నేను సింహ అని ఒక సినిమా చేశా. ఆ. చాలా గొప్ప మనిషి, చిన్న పిల్లడు మనసత్వం, ఓకే. గొప్ప హీరో. ఏది లోపల పెట్టుకోరు ఆయన. ఏది పెట్టుకోడు, ఏదైనా టపటప మాట్లాడేస్తాడు. అవును. గుడ్ పర్సన్. ఓకే. చిన్న పిల్లడు అంటే ఇంకా చిన్న పిల్లడు మెంటాలిటీ ఆయన. అవును. వెంకటేష్ గారు. ఆయన ఓపెన్ హార్ట్, Hmm. ఓపెన్ క్యాండిడేట్, And- గుడ్ పర్సన్. Okay. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే ఉన్నాడు ఆయన. ఓకే. నేను ఎప్పుడు 10 years తర్వాత కనపడే టార్జన్ అన్నాడు ఆయన. షాక్ నేను. ఓకే. ఒక రోజు ఎక్కడో రామనాయుడు స్టూడియోలో వెళ్ళి వస్తుంటే కనపడి, సార్ నమస్కారం, టార్జన్ అంటే నేను క్షణక్షణం చేసినప్పుడు తర్వాత ఒక 15 years తర్వాత టార్జన్ బాగున్నావు అన్నాడు. Hmm. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే. అంటే ఆ పాత డెఫినెట్ గా ఉంటుంది సార్. ఆయన ఒక మహర్షి, నాగార్జున గారు. డిఫరెంట్, గుడ్ పర్సన్, Hmm. ఇస్ బిజినెస్ మైండెడ్. ఓకే. ఓపెన్ చెప్తున్నా. ఓకే. సో రామ్ చరణ్ గారు. నేను రామ్ చరణ్ గారితో చిన్న పిల్లడు కదా అతను ఏదో ఒకటే సినిమా చేశాను, బట్ ఒక 1 hour ఉన్నా ఆయనతో. Hmm. గుడ్ పర్సన్. తండ్రికి మించిన తనయుడు. తండ్రికి మించిన తనయుడు. తను కూడా ఎప్పుడు కష్టపడాలి, ఏదో ఒకటి చేయాలి, సాధించాడుగా. ఇండియా గర్వదంకి ఇండియానే గర్వించబడ్డ సినిమా చేశాడు కదా అవును. రాజమౌళి గారితో. ఓకే. గ్రూప్ చేశాడు ఆయన. జూనియర్ ఎన్టీఆర్. లెజెండ్, Hmm. కాబోయే సీఎం. ఏంటి అంత పెద్ద స్టేట్మెంట్? 1000%. ఆ. ఎన్టీఆర్ ఆ. నెక్స్ట్ తెలుగుదేశానికి దిశ దశ Hmm. ఎన్టీఆర్. Hmm. అన్ని ఇంటర్వ్యూ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, Hmm. ఎప్పటికైనా కాబోయే సీఎం ఎన్టీఆర్. అంటే ఆయన దగ్గరగా చూసారు కాబట్టి ఏం క్వాలిటీస్ కనిపించాయి ఆయనకి దగ్గరలో? సింహం అంతే. ఆ. ఎస్, ఖచ్చితంగా ఆయన జనాలు ఇంకా 10 ఏళ్ళక ఇంకా 5 ఏళ్ళక జనాలు వెళ్ళి ఇంటి ముందర కూర్చొని ఇంకా రా నువ్వు చాలు అని గొడవ పెట్టుకొని తీసుకొస్తారు. Hmm. మీరు రాసి పెట్టుకోండి సార్. ఓకే. ఎస్, Hmm. ఆయనకి క్వాలిటీస్ ఉన్నాయి. నేను అరవింద సమేత రోజు ఫస్ట్ డే వెళ్ళాను. త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ కూర్చున్నారు. ముఖ్యమంత్రి గారు నమస్తే అన్న. హే అని లేచాడు ఆయన. డైరెక్టర్ సార్, ప్రామిస్ గా ముఖ్యమంత్రి గారు నమస్కారం అన్న. ఎన్టీఆర్ గారిని డైరెక్ట్ గా పరిచయం లేదు సార్. డే 1 ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళి అరవింద సమేత ఎక్కడో మియాపూర్ లో కనపడ్డాడు. సీఎం గారు ఆయన ఇలా అన్నాడు అంతే, ఏమనలే, ఇలా అన్నాడు, నవ్వాడు అంతే. త్రివిక్రమ్ గారు నిజమే అవుతావు అన్నాడు. నా ఇంట్లో సీఎం అని రాసి పెట్టుకున్నా సార్ ఇంట్లో. జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టా. ఎస్, మై సీఎం అని ఉంటుంది నా ఇంట్లో. ఓకే. నెక్స్ట్ టైం పిలుస్తామని చూడండి, మా ఇంట్లో మై సీఎం అని పెట్టుకున్నా. ఓకే. ఏంటి అంత ఇష్టం? అంతే, ఒక పిచ్చి అంతే. అంతే, ఇంకా తాతకు తగ్గ తనయుడు ఆయన్నే. తెలుగుదేశానికి ఎప్పటికైనా దిశ దశ ఆయన్నే. ఎన్టీఆర్. ఇప్పుడున్న వాళ్ళు అంత ఏం కావాలని? అది నాకు సంబంధం లేదు సార్. నా వ్యక్తిగతంగా చెప్తున్నా సార్, ఇది నా మనసులో మాట చెప్తున్నా. నేను తెలుగుదేశం కార్యకర్తను కాదు, నా మనసులోనే చెప్తున్నా సార్. చెప్పనీకి ఇది లేదా? సో జనానికి నచ్చిన మెచ్చిన నాయకుడు అవుతారంటారు మీరు? ఖచ్చితంగా అవుతాడు. మనం చూస్తాం సార్, మనం ఉంటే చూస్తాం, లేకపోతే చెప్పలేను. కానీ ఖచ్చితంగా దిశ దశ తెలుగుదేశానికి మళ్ళీ ఆయన్నే నిలబెట్టాలి. ఓకే. సీఎం ఆయన్నే. ఓకే. మరి నెక్స్ట్ ఆంధ్రకైతే తెలంగాణకి అయితే నేను చెప్పను, బట్ సీఎం అయితే అవుతాడు. ఓకే. ఇట్లా ఎవరు చెప్పరు కదా. అవును. ఓపెన్ గా చెప్తున్నా. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు సెటిల్ అయిన అసలుకి? అతను సింహం సార్. అతను డైరెక్ట్ చూడలేము సార్. ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తాయి ఆయనను. చాలా బాగుంటాడు, చాలా వైబ్ ఉంటది. ఆయనతో మాట్లాడడానికి భయం అవుతుంది. పెద్ద ఎన్టీఆర్తో చేయలేదు, కానీ ఆయనతో పెద్ద ఆయనతో చూశాను. ఆయన సేమ్ ఆ ఫీలింగ్ ఉంటది. సో ఆయన చూస్తున్న ఫీలింగ్, ఆయన చుట్టుపక్కల ఆయనతో కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది. 100%. ఓకే. చాలా మంది చెప్పారు ఈ మాట. అవునా? సో సీఎం అవుతాడని అంటే అలా ఉంటారు మనిషి. 100% బ్రహ్మాండంగా డౌన్ టు ఎత్తుంటారు. అవును, గౌరవం ఎక్కువ, పెద్దవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా. చాలా. సో నేను పెద్ద స్టార్ అని లేదు, అది ఉండదు ఆయనకి. ఏముండదు, చాలా ఫ్రీగా ఉంటాడు. సో ఆయన పెరిగిన వాతావరణం అలాంటి. చేసింది ఒకే ఒక సినిమా, అరవింద సమేత. బట్ ఓకే.
బాగా చెప్పారు ఎన్టీఆర్ గురించి, సూపర్. ఉన్నమాట చెప్పాను కదా సార్, ఎన్టీఆర్ ఏముంది సార్? ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. చెప్పడానికి ఏమి సార్, ఉన్నమాట చెప్పాను. లాస్ట్ టైం Yes. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాను నేను, పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈజ్ ఎ గుడ్ పర్సన్. Mm. ఆయన దలుచుకుంటే Mm. అంటే ఇంతకు ముందు సీఎం, ఇప్పుడు డిప్యూటీ సీఎం కాకముందు అప్పుడు ఓడిపోయాడు కదా, ఏమయ్యా ఆయన నిస్వార్థంగా మీ దగ్గరికి వచ్చి, చాలా మంది స్వార్థంగా రాజకీయం చేసి డబ్బులు సంపాదించుకోనికి వస్తుంటే నిస్వార్థంగా సంవత్సరానికి ఆయన 1000 కోట్లు సంపాదించొచ్చాయా, ఆయన 10 సినిమాలు చేసి 1000 కోట్లు వస్తే అన్ని వదిలిపెట్టుకొని మీ దగ్గరికి వచ్చి మీరు ఇట్లా ఓడగొట్టారు, ఇది పద్ధతి కాదు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు గెలిపియాలా, గెలుస్తాడని చెప్పా. Mm. బుర్రా శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూలో చెప్పా, Mm. ఓపెన్ గా చెప్పా. అయ్యారు ఇప్పుడు అయ్యారు డిప్యూటీ సీఎం పక్క. ఆయన నిస్వార్థంగా ఉండు కదా, అవును, ఆయన ఎలాంటి స్వార్థం ఉండదు ఆయన. డెఫినెట్ గా పెద్ద లీడర్ అవుతారు అనుకుని అయ్యిండు ఆయన. సూపర్. అల్లు అర్జున్. అర్జున్ ఆయన ఇంకొక డిఫరెంట్ స్టార్ ఆయన. Hmm. ఆయన ఒక దీంట్లో ఉంటాడు. ఓకే. ప్రభాస్. గోల్డ్ హార్ట్, ఓకే. మహేష్ బంగారం. సెట్ లో మహేష్ బాబు కూలా. ఎక్కడైనా బంగారం ఆయన. ఆ. 10 మందికి అన్నం పెట్టే అన్నదాత ప్రభాస్ గారు. ఓకే. ఒకే సినిమా చేశాను నేను, ఏది కృష్ణవంశీ గారి సినిమా చేశాను, చక్రమా. చక్రం. ఎస్, ఓకే. చక్రం. గుడ్ పర్సన్, గోల్డ్ హార్ట్ అంతే. ఇప్పటికి అలాగే ఉన్నాడు ఆయన. మహేష్ బాబు గారు. సింపుల్. ఆయన 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 దాంట్లో ఆయనే ఉంటాడు తప్ప పెద్ద ఇది ఉండడు. ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ తో work అందరితో చేశారు. చేశారు. ఆ? ఎస్, నేను ఎంతో చేయలేదు అనేది లేదు లైఫ్ లో. అందరితో చేశారు. అన్ని చేశాను, మంచి క్యారెక్టర్స్ చేశాను. Yes. పిలిస్తే వెల్ అండ్ గుడ్, Yes. పిలవకపోయినా కానీ నా బిజినెస్ నేను చేసుకుంటే హ్యాపీగా అంతే. ఉన్నాను, అంతే. సో బట్ పిలవాలి ఇండస్ట్రీ ఇలాంటి పిలవాలి. వాళ్ళని. ఇంకా శక్తి ఉంది, టాలెంట్ ఉంది, 100%. చేయగలరు, హైట్ వెయిట్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికి 62 సంవత్సరాలు ఆయన 1 అవర్ జిమ్, 1 అవర్ యోగా ఎందుకోసం చేస్తున్నారు? మీరు పిలుస్తారని. 100%. పిలవాలి ఇలాంటి వాళ్ళని. సో పిలిచి మంచి గౌరవం ఇవ్వండి, మంచి క్యారెక్టర్స్ ఇవ్వండి. డబ్బు కోరుకోరు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తినా కూడా ఇచ్చారు, వాటికి ఏం ప్రాబ్లం లేదు. మంచి క్యారెక్టర్ ఇచ్చి మంచి గౌరవం ఇవ్వండి. ఇంత మించి కోరుకునేది ఏది లేదు సీనియర్ ఆర్టిస్టులు. అలా అని సీనియర్స్ అంటే ముసలోళ్ళు ఏం కాలేదు. ఇప్పుడున్న విలన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఒక అవకాశాలు ఇవ్వాలి మీరు. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ వీళ్ళందరిని చూసి మనం పెరిగాం కాబట్టి వీళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వండి. క్యారెక్టర్ కొంచెం తక్కువైనా కానీ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో వాళ్ళని ఉపయోగించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you. అదే నేను కోరుకుంటున్నాను. Thank సో you ఏం అన్న. చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా అర్జున్ అన్న? సమాజం కోసమా లేకపోతే నా కోసమా? సమాజం కోసం మనం చెప్తే తీసుకునే స్థాయిలో ఉన్నారా? పోరా ఏం చెప్పొచ్చేవా చెప్పలేదు. అంటది నేను ఇప్పటికి కూడా సమాజం. ఇప్పటికి కూడా సినిమా చేయడానికి చాలా రెడీ ఉన్నా. ఉమ్, మీరు డెఫినెట్ గా ప్రతిరోజు ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాం సినిమా చేయాలని. తప్పకుండా పిలిస్తే సినిమాలు చేస్తా. Hmm. నా బిజినెస్ నేను చేసుకుంటా. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.